రైట్గా హైదరాబాద్లోని టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి నిరుద్యోగులు ఇచ్చిన పిలుపు ఉద్రిక్తంగా మారింది. నిరుద్యోగ యాత్ర పేరుతో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఇచ్చిన పిలుపుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రమత్తమైంది. నిరుద్యోగుల ముట్టడికి మద్దతు తెలుపుతూ తన భర్తతో కలిసి వచ్చిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీషను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి నిరుద్యోగులు ఇచ్చిన పిలుపు ఉద్రిక్తంగా మారింది. నిరుద్యోగ యాత్ర పేరుతో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఇచ్చిన పిలుపుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రమత్తమైంది. నిరుద్యోగుల ముట్టడికి మద్దతు తెలుపుతూ తన భర్తతో కలిసి వచ్చిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీషను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికైతే నిరుద్యోగులు ఇచ్చిన పిలుపైతే ఉద్రిక్తంగా మారింది. దీంతో పాటు నిరుద్యోగ యాత్ర పేరుతో అయితే ఈ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఇచ్చిన పిలుపుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ఆమెని. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులకి అన్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటటువంటి సమయంలో నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తామంటూ కూడా హామీలు ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా నిర్లక్ష్యం వహిస్తూ గాలికి వదిలేసిందంటూ కూడా నిరుద్యోగులంతా కూడా మండిపడుతున్నారు. దానిలో భాగంగానే ఇప్పటివరకు కూడా టీజీఎస్పీసీ కార్యాలయం ముట్టడికి కూడా పిలుపునివ్వడం జరిగింది. తాజాగా తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి టీజీఎస్పీసీ కార్యాలయానికి పెద్ద ఎత్తున నిరుద్యోగ జేఏసీ నేతలంతా కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. నిరుద్యోగ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ప్రధానంగా బీఆర్ఎస్ విద్యార్థి సంఘానికి సంబంధించినటువంటి నేతలతో పాటు బీజేపీ యువమోర్చాకు సంబంధించినటువంటి విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా ఆప్కు సంబంధించినటువంటి విద్యార్థి విభాగం నేతలతో పాటు వివిధ విద్యార్థి సంఘాల నేతలంతా కూడా విడతల వారీగా టీజీఎస్పీసీ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా నిన్న ఏదైతే తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అలర్ట్ అయింది. దానిలో భాగంగానే నిన్నటి నుంచి కూడా జిల్లాల వ్యాప్తంగా, అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఎక్కడికక్కడ కూడా నిరుద్యోగ జేఏసీ నేతలను అరెస్ట్ చేస్తూ వచ్చారు. ఈరోజు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎక్కడికక్కడ కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి టీజీఎస్పీ కార్యాలయానికి వెళ్లకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వివిధ పార్టీలకు సంబంధించినటువంటి విద్యార్థి విభాగ సంఘానికి సంబంధించినటువంటి నేతలతో పాటు అదేవిధంగా విద్యార్థి సంబంధించినటువంటి జేఏసీ నేతలంతా కూడా టీజీఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. టీజీఎస్పీ కార్యాలయానికి ఇరువైపులా కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎవరైతే ముట్టడికి యత్నించారో వారందరినీ కూడా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకి తరలించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా దీంతో పాటు మరొకవైపు బర్రెలక్క, కొడంగల్కి సంబంధించినటువంటి బర్రెలక్క సైతం తన భర్తతో నిరుద్యోగులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వారికి అండగా టీజీఎస్పీ కార్యాలయం ముట్టడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కి తరలించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా బర్రెలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా నేను పీజీ వరకు చదువుకున్నాను కానీ నాకు ఉద్యోగం లేదంటూ కూడా ఆమె వ్యవసాయ పొలాల్లో బర్రెలను కాస్తూ ఆమె నిరసన వ్యక్తం చేసింది. ఆ వీడియోని పోస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా నిరుద్యోగులకు సంబంధించి ఇప్పటి ప్రభుత్వం అయినా సరే న్యాయం చేయాలనేటటువంటి లక్ష్యంగా ఆమె నిరుద్యోగులకు సంబంధించి ఇచ్చినటువంటి జేఏసీ పిలుపు మేరకు ఆమె కూడా ఈ నిరుద్యోగ జేఏసీ పిలుపులో భాగంగా టీజీఎస్పీ కార్యాలయం ముట్టడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె భర్తతో వచ్చినటువంటి ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి తరలించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా నిరుద్యోగ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా వారి ప్రధాన డిమాండ్లకు సంబంధించినటువంటి అంశంలో ఈ డిమాండ్లు నెరవేర్చాలంటూ కూడా వారు పిలుపునివ్వడం జరిగింది. వారు ఇచ్చినటువంటి డిమాండ్స్లో ప్రధానంగా
ఏదైతే డిఎస్సికి సంబంధించినటువంటి అంశంలో ఈ నెలలో డిఎస్సి ఉంది, దాన్ని 3 నెలల పాటు వాయిదా వేయాలి. అదేవిధంగా 25,000 జాబ్స్తో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలంటూ కూడా ఒక ప్రధాన డిమాండ్ ఉంచడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగాలను పెంచుతూ ఉద్యోగాలు కల్పించాలంటూ కూడా మరొక డిమాండ్ ఉంచినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. అదేవిధంగా గ్రూప్ 1 పోస్టులకు సంబంధించినటువంటి అంశంలో 1:100 బేస్ చేసుకొని అభ్యర్థులందరినీ కూడా పిలవాలనేటటువంటి ప్రధాన డిమాండ్. ఈ డిమాండ్ల వేదికగా వారంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. నిరుద్యోగులకు అన్యాయం జరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో ఆ దిశగానే ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశంలో నోటిఫికేషన్లు కూడా జారీ చేస్తామంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 30,000కి పైగా కూడా ఉద్యోగాలు ఇచ్చామంటూ కూడా నిరుద్యోగులకి నచ్చజెప్పేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు నిరుద్యోగ జేఏసీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా మా విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కూడా మేము ఇట్లాంటి ముట్టడి కార్యక్రమాలు చేస్తూనే ఉంటామంటూ కూడా నిరుద్యోగకు సంబంధించినటువంటి జేఏసీ నేతలంతా కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. అమ్ని రైట్, థ్యాంక్ యూ. నిరుద్యోగులే